సర్వశక్తివంతుడైన ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఈ దీనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతును మీ బోరగా వాడుకొనమని, వింటున్న ప్రతి ఆత్మను మీరే ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకొనమని కోరుకుంటూ ప్రభువైన క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆధ్యాత్మిక జీవితానికి పౌలు తన గతములోని జయాపజయాలను వెనుకే విడిచి అవి తనను నిరుత్సాహపరచకుండా పొందబోయే బహుమతి కోసం తన ముందర ఉన్న పందెము గెలవడానికి తీవ్ర ప్రయత్నము చేశాడని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము గమ్యము దగ్గరకి పరుగెత్తే వారి వెంటపడే అపనమ్మకము ఆటంకముగా ఉంటుందని, యేసు వైపు చూస్తూ నమ్మకము ద్వారా ప్రతి ప్రయత్నములో కొనసాగుతూ ఉండాలని, ఇది మనుషులకు ఆధ్యాత్మిక చూపునిస్తుందని, క్రీస్తు కోసం అనుభవిస్తున్న కష్టాలు వారి శాశ్వతమైన మేలు కోసమే పనిచేస్తుందని, క్రైస్తవుడైన కొద్ది దినాలకు అతనికి కష్టాలు మొదలై చివరి వరకు ఉంటాయని, విశ్వాసులు పొందబోయే మహిమకు ఇవి తోడ్పడుతాయని, క్రీస్తుపై మనకున్న ప్రేమ మన ప్రాణాలు సైతము ఇవ్వగలిగేలా చెయ్యాలని, తన స్వార్థాన్నంతా చంపుకొనేట్టుగా ఉండాలని, దేవుడు అప్పగించిన శుభవార్త పని ప్రతి వ్యక్తికి దేవుని కృపను ప్రకటించి వివరించాలని, పౌలు తనకు కనిపించే కష్టాల మీద కాక దేవుడిచ్చిన వాగ్దానాలపై దృష్టి ఉంచాడని, దేవుని అదృశ్య విషయాలు తెలిసేది నమ్మకము ద్వారానేనని, అవి శాశ్వత నివాసం, ప్రభువుతో కలిసి ఉండటం, తీర్పు, ప్రతిఫలముపై పౌలు దృష్టి నిలిపాడని, సౌకర్యం, సుఖభోగాలు, విలాసాల కన్నా కష్టము, బాధ, హింస వచ్చినా తన దేవుని గురి వద్దకే పరుగెత్తాలని, శుభవార్త ద్వారా పశ్చాత్తాపము, విశ్వాసము ముఖ్యమని పౌలు ప్రకటించి ఫలవంతమైన సేవ చేసి మనకు మాదిరిగా ఆదర్శముగా ఉన్నాడని గ్రహించాలని, మనకు మాదిరిగా ఆదర్శముగా ఉన్నాడని గ్రహించాలని. ప్రైజ్ ది లార్డ్. నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈ సందర్భాన్ని గురించి ఈరోజు చెప్పుకోవటం జరుగుతుంది.
1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం. నమ్మకమైన సేవకు దేవుడిచ్చే బహుమతులు పొందాలంటే పౌలు అనుసరించిన మార్గంలో శుభవార్త కోసం స్వార్థాన్ని త్యాగం చేయాలి. క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడవాలి. మత్తయి 10వ అధ్యాయం 38వ వచనం. సిలువ ఎత్తుకోవటం అంటే స్వార్థం, దాని ఆశలు, ఉద్దేశాలు ఇవన్నీ నాశనమయ్యే స్థితికి సాగి వెళ్ళటం. అంటే బాధలు, కించపరిచే విషయాలు, విషమ పరీక్షలు అనుభవించేందుకు మనసు కలిగి ఉండటం. యేసును అనుసరించకుండా సిలువను ఎత్తుకుని వెళ్ళటం కష్టం, దుఃఖకరమైన విషయంగా ఉంటుంది. దాన్ని ఎత్తుకుని ఆయన వెంట వెళ్ళటం విడుదల, ఆనందం పొందుతాం. ఆశలను, లోకాన్ని త్యాగం చేసుకోవటం ఒక రకంగా చెప్పాలంటే సన్యాసి జీవితం తపస్సు లాంటిది అని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. స్వార్థాన్ని విడిచిపెట్టడం అంటే తనను తాను హెచ్చించుకోవటం, గొప్పగా ప్రవర్తించటం కాదు. బైబిల్ ప్రకారం మనుషులందరి విషయంలో నేను అనేది భ్రష్టత్వము, పాపభరితము, మరణానికి పాత్రము అయినదిగా గుర్తించాలి. అంటే వారి ఆలోచనలు, కోరికలు, చర్యలు అన్నీ నేను క్రిందకే వస్తాయి. తన కోసం జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించటం అసాధ్యం. దేవుని కోసం మనుషులు అందరూ జీవించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. యేసు ప్రభువు తనను తాను నిరాకరించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అన్నారు. ప్రతివాడు ప్రతిరోజు ఉదయం క్రీస్తుని గురించి తెలుసుకుంటూ మననం చేసుకుని నడవాలి. మర్చిపోతే ఆయన నుండి తొలగిపోతాం. క్రీస్తు కోసం సేవ చేయటం అన్నది పందెంలో పరిగెత్తటం లాంటిది. పరిగెత్తిన వారికి అందరికీ బహుమతి లభించదు అని, ఆ బహుమతి రక్షణ కాదు అని పౌలు చెప్తున్నాడు. ఇది ఉచితంగా దొరికేదని. విశ్వాసులకందరికీ ఇది ఉంది. క్రీస్తు కోసం చేసిన సేవకు దొరికే ప్రతిఫలం ఇది. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం. శుభవార్తను గురించి యెరూషలేము సంఘ నాయకులతో పౌలు వాదించదలుచుకోలేదు. బహిరంగంగా, ఏకాంతంగానైతే వారు తనతో ఏకీభవిస్తారని ఆశించాడు. ఏకీభవించిన వారికి చెప్పవచ్చు అనుకున్నాడు. తనకున్నది నిజమైన శుభవార్తే అని పౌలుకు తెలుసు. తాను పడుతున్న ప్రయాస వృధా కాకుండా పలుకుబడి గల వారికే ఏకాంతంగా చెప్పాను అని పౌలు అంటున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తులో ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యమైనదిగా ఉంది. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగును అని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. క్రీస్తులో బాగా పరుగెత్తుచున్నారు. ఈ సత్యానికి విధేయులు కాకుండా మిమ్ములను అడ్డగించినది ఎవరని పౌలు అడుగుతూ, అటువంటి వాడు శిక్ష భరించవలసి వస్తుంది అని అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆధ్యాత్మిక జీవితం గురించి అతనిలో చపల చిత్తం, 2 మనసులుగా లేవు. యాకోబు 1వ అధ్యాయం 8వ వచనం పోల్చి చూడాలి. పౌలు తన గతం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని, అతనికి భవిష్యత్తే ముఖ్యమని అంటున్నాడు. జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలనుకుంటున్నాడు. తన అపజయాలు, తప్పులు తనను నిరుత్సాహపరచకుండా తన ముందర ఉన్న పందెం గెలవటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఆ బహుమతి విశ్వానికంతటికీ దేవుడైన వాడు ఇచ్చేది గొప్పదే అయి ఉంటుంది అని అతనికి తెలుసు. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం. సాక్ష్య సమూహం అంటే బైబిల్లోని అనేక మంది సాక్షులు మనలను చూస్తూ మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. విశ్వాసం జీవితం మంచిదని, దానికి ప్రతిఫలం గొప్పదని, ఏ ఆటంకాన్నైనా జయించటం సాధ్యమేనని మనకు చెప్తూ ఉన్నారు. ఆటంకపరిచే ప్రతీదీ అంటే పరుగు పందెంకు వెళ్ళేవాడు తనను పట్టి ఉన్న పెద్ద బరువులను విడిపించుకుని వెళ్తాడు. విశ్వాసపు పందెంలో వేగాన్ని తగ్గించేది కావచ్చు, వేరొక విధంగా మన దృష్టిని మరల్చేది కావచ్చు.
పరిగెత్తటానికి ఆటంకపరిచేది కావచ్చు, గెలవాలన్న నిశ్చయతను బలహీనపరిచేది కావచ్చు. ఇవన్నీ ఆటంకాలే. ఈ సందర్భానికి మనలో బద్ధకం కావచ్చు, లోకరీతిని బతకాలని ఆశ కావచ్చు, దేవుడు పెట్టే క్రమశిక్షణ నచ్చకపోవటం వల్ల కావచ్చు, నిరుత్సాహం కలిగించేది కావచ్చు. అన్నిటికన్నా పెద్ద ఆటంకం పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అపనమ్మకంలోకి వస్తుంది. విశ్వాసులు పరుగెత్తే పందెంలో ఎదురయ్యే దానిలో ఇది అతిపెద్ద ఆటంకంగా ఉంది. గమ్యం దగ్గరికి నమ్మకంతో పరిగెత్తే వారి వెంటపడే అపనమ్మకం ఆటంకంగా ఉంది. యేసువైపు చూస్తూ నమ్మకము ద్వారా మాత్రమే ప్రతి సందర్భంలో కొనసాగుతూ ఉండాలి. హెబ్రీలకు రాసిన లేఖ 11:1, 27, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:13-14, 2 తిమోతి 4:7 పోల్చి చూడాలి. సాక్షులు ఉన్న గొప్ప మేఘం లాంటి గుంపు అంటే ఇది హెబ్రీల లేఖ 11 విశ్వాసులు తప్పించుకోవలసిన ఆటంకాలు కానీ పాపాలు కానీ ఓర్పుతో అనుసరించటానికి ప్రభువైన యేసు మంచి ఆదర్శాన్ని చూపించారు. హెబ్రీలకు రాసిన లేఖ 11:1 రాబోయేవి అంటే ఆశతో ఎదురు చూసే వాటిని గురించి, కంటికి కనిపించని వాటి గురించి కొన్ని సత్యాలను వెల్లడి చేశాడు పౌలు. నమ్మకం ఈ వాగ్దానాలను నమ్మి వెల్లడించిన ఈ సత్యాలపై ఆధారపడుతుంది. ఇది హృదయానికి నిశ్చయత కలగచేస్తుంది. నమ్మకం అంటే చీకటిలోకి కాదు కానీ వెలుగులోకి దూకాలి. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది. నిజమైన నమ్మకం మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు. బైబిలులో వెల్లడి అయిన సత్యాన్ని అది నమ్ముతుంది. హెబ్రీలకు రాసిన లేఖ 11:27 దానికి రిఫరెన్స్ నిర్గమకాండము 2:14 మోషే తాను చేసిన పనులు అందరికీ తెలిసాయని భయపడ్డాడు అని ఉంది. ఇది తన ప్రజలకు కష్టాలు వస్తాయని వారి కోసమే భయపడ్డాడు కానీ తన కోసం భయపడలేదు. అతడు దేవునిపై నమ్మకము ద్వారా ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు కానీ భయం వల్ల కాదు. నిజమైన నమ్మకం ఎప్పుడూ దేవుడిచ్చిన మాటపై ఆధారపడుతుంది. నమ్మకంతో ఓపిక కలిగి ఉన్నాడు. అందుచేతే హెబ్రీలకు రాసిన లేఖ 10:39 కంటికి కనిపించని దేవుణ్ణి అతడు చూడగలిగాడు. హెబ్రీలకు రాసిన లేఖ 11:1, 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:18 చూడాలి. నమ్మకం మనుషులకు ఆధ్యాత్మిక చూపునిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:18 బాధల గురించి తెలుసుకోవాలంటే పౌలు పడిన బాధలను బట్టి 2 కొరింథీయులు 4:8-10, 1:8, 11:23-27 చూడాలి. పౌలు పడిన ఈ బాధలను చులకన అయినవి అంటున్నాడు. మనకు కలగబోయే బహుమతితో చూస్తే ఇవన్నీ తేలికైనవని అంటున్నాడు. మన మీద మనం జాలిపడుతూ సణుగకూడదని పౌలు అంటున్నాడు. పౌలు క్రైస్తవుడైన కొద్ది దినాలకు అతనికి కష్టాలు ఆరంభమై చనిపోయేదాకా ఉన్నాయి. క్రీస్తు కోసం ఎవరైనా అనుభవిస్తున్న కష్టాలు నిజానికి వారి శాశ్వతమైన మేలు కోసమే పనిచేస్తున్నాయని పౌలు అంటున్నాడు. విశ్వాసులు పొందబోయే మహిమను కలిగించటంలో అవి తోడ్పడతాయి అని అంటున్నాడు. రోమీలకు రాసిన లేఖ 8:17, 18, 28 చూడాలి. పౌలు తనకు వచ్చిన కష్టాలన్నిటినీ అతను కనిపించే వాటి మీద దృష్టి ఉంచకుండా కనిపించని వాటి మీద దృష్టి ఉంచాడు. దేవుడిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం మూలంగానే దేవుని అదృశ్యమైన శాశ్వతమైన విషయాలు వాస్తవానికి మనకు తెలిసేది నమ్మకం ద్వారానే జరుగుతుంది. హెబ్రీలకు రాసిన లేఖ 5:7 మన కళ్ళతో లోకాన్ని, మనకు వచ్చే కష్టాలు, బాధల్ని చూస్తాం. మన ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాలతో క్రీస్తులో నుండి అనంత యుగాల్లోకి చూడగలుగుతాం. అదృశ్యమైన శాశ్వత విషయాలు అంటే శాశ్వత నివాసం,
ప్రభువుతో కలిసి ఉండటం అంటే దానికి రిఫరెన్స్ 2 కొరింథీయుల 5:8 చూడాలి. తీర్పు ప్రతిఫలాలు దీనికి రెఫరెన్స్ 2 కొరింథీయుల 5:10 చూడాలి. వీటిపై పౌలు దృష్టి నిలుపుకున్నాడు. అపోస్తల కార్యాలు 20:24 దేవుని సేవకుడైన పౌలు విజయవంతం ఫలవంతమైన సేవ చేశాడు. లూకా సువార్త 14:27 తన శిష్యుని విషయంలో యేసు ప్రథమ స్థానం కోరుకున్నాడు. మత్తయి 10:37 చూడాలి. క్రీస్తు మొదట, ఇతరులు తరువాత, తాను చివర అనే విషయంలో నేను అనటానికి అసలు స్థానం ఉండకూడదని, ఇదే అసలైన క్రమంగా ఉంది. క్రైస్తవులమని చెప్పుకునే వారిలో ఈ క్రమం తలక్రిందులుగా ఉంటుంది. నేను మొదటని, ఇతరులు తరువాత అని, క్రీస్తు చివరని, ద్వేషించకపోయినా తక్కువగా ప్రేమించటం అని అర్థంగా ఉంది. మత్తయి సువార్త 10:37 పోల్చి చూడాలి. శిష్యులు ఎవరిని ద్వేషించకుండేటట్టు ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 5:43-48 22:37-38 చూడాలి. క్రీస్తు పట్ల మన ప్రేమతో పోల్చుకుంటే మనకు కుటుంబ సభ్యుల పట్ల మనం చూపే ప్రేమ కొన్నిసార్లు ద్వేషంగా కనిపిస్తుంది. ఆయనపై మనకున్న ప్రేమ మనల్ని అవసరమైతే వారిని వదిలి ఆయన్ను అనుసరించేలా, వారికి బదులుగా క్రీస్తుకే మన ప్రాణాలను సైతం ఇవ్వగలిగేలా చేయాలి. శిష్యుడు స్వార్థంగా ఉండకూడదు. తనను తాను ప్రేమించుకునే ప్రేమ క్రీస్తు కోసం ద్వేషములాగా ఉండాలి. ఆయనపై ఉన్న ప్రేమ తన స్వార్థానంతా చంపేసుకునేటట్టుగా ప్రయత్నం ఉండాలి. పౌలు తన జీవితంలో ఒకే గొప్ప గురి పెట్టుకున్నాడు. అతడు దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసి బహుమతి పొందటం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 9:24-27 ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:12-14 2 తిమోతి 4:7-8 చూడాలి. అతని శుభవార్త ప్రచారం పనిని తాను చేరగలిగిన ప్రతి వ్యక్తికి దేవుని కృపను ప్రకటించి వివరించాలి అని. ఎఫెసీయులకు రాసిన లేఖ 3:2-7 చూడాలి. 2 తిమోతి 1:9-11 చూడాలి. ఈ గురి దగ్గరికి పరిగెత్తుతూ ఉండగా అతనికి సౌకర్యం, సుఖభోగాలు, విలాసాలు కన్నా కష్టం, బాధ, హింస వచ్చినా క్రీస్తు శుభవార్త వినిపించాలని నిశ్చయించుకున్నాడు. వారు బహిరంగ సభలకు రాకపోతే అతడు వారి దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. పశ్చాత్తాపం, విశ్వాసం గురించి పౌలు ఈ రెంటిని ప్రకటించేవాడు. పశ్చాత్తాపం గురించి అపోస్తల కార్యాలు 2:38 చూస్తే పేతురు ఇలా అంటున్నాడు, పశ్చాత్తాపడండి, పాప క్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు పేర బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. పాప క్షమాపణ దేవుని కృపమూలంగా నమ్మకము ద్వారానే కలుగుతుంది. ఆయనలో ఉన్న మీ నమ్మకానికి ఆయన ఉచితంగా ఇచ్చే పాప క్షమాపణకు బహిరంగ సూచనగా బాప్తిస్వం ఉంది. కొర్నేలి అతనితో ఉన్నవారు బాప్తిస్వం పొందకముందే క్రీస్తుపై ఉన్న విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తల కార్యాలు 17:30 చూస్తే ఏథెన్స్ వారు విగ్రహాలను పూజించే కాలాలను జ్ఞానం లేని కాలాలు అన్నాడు పౌలు. వారు అజ్ఞానంతో ఉన్నారని, వారు పశ్చాత్తాపపడాలి అని పౌలు ఉద్దేశం. అందరూ అంతటా ఉన్నవారంతా పశ్చాత్తాపపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులు పాపులు కాబట్టి పాప విముక్తి ప్రసాదించాలని కోరుతున్నాడు. పశ్చాత్తాపం లేకపోతే పాప విముక్తి పొందటం అసాధ్యము అంటున్నాడు. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యం దగ్గరగా ఉంది కనుక పశ్చాత్తాపడండి. బాప్తిస్మిచ్చి యోహాను చాటిస్తున్నాడు. పశ్చాత్తాపం అంటే మనసు, హృదయం పూర్తిగా మారటం, దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగటం, చెడు తలంపుల నుండి
క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్కును, ఆయన సంకల్పాన్ని తమ జీవన సూత్రంగా స్వీకరించాలి. బైబిల్ చెప్పే నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో తాను చేసిన పాపాలకు విచారాన్ని కలిగిస్తుంది. వారి పాపాల నుంచి క్రీస్తు వైపుకి తిరిగి ఆయన్ను ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించటమే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేని వ్యక్తికి నిజమైన నమ్మకం ఉండదు. ఆ వ్యక్తికి పాప విముక్తి, రక్షణ ఉండదు. మత్తయి సువార్త 4:17 యేసు పరలోక రాజ్యము దగ్గరగా ఉంది కనుక పశ్చాత్తాపపడండి అని ప్రకటించారు. ప్రజలు పశ్చాత్తాపడి తమ జీవితాల్లో, హృదయాల్లో దేవుని పరిపాలనను అంగీకరించాలి అని యేసు ప్రభు ప్రకటించాడు. లూకా 13:1-5 యేసు మాట్లాడుతూ, హింసలు పొందిన ఈ గలిలయులందరికంటే పాపులని తలంచుచున్నారా? కాదు. అలాగే గోపురము పడిపోయి చచ్చిన వారు యెరూషలేము ప్రజల కంటే పాపులని తలంచుచున్నారా? కాదని చెబుతూ, మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని చెప్పారు ప్రభువు. కొలస్సీయులకు రాసిన లేఖ 1:29 ఇలా ప్రకటించటంలో తన జీవితం సహా శూన్యంగా అనిపించేది పౌలుకు. ఇలా చేయగలిగేందుకు అతనికి తగిన బలం కొలస్సీయులకు రాసిన లేఖ 1:29 నేను పాటుపడుతూ నాలో బలంగా పనిచేస్తున్న దేవుని బలప్రభావాలు, క్రియాశీలత ప్రకారం నేను పోరాడుతూ ఉన్నాను అని అంటున్నాడు పౌలు. చాలా ప్రయాస, పోరాటం జరుపవలసి వస్తుంది అని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 3:16-20 క్రైస్తవ జీవితం ఆది నుంచి అంతం వరకు విశ్వాస జీవితమే. ఎఫెసీయులకు రాసిన లేఖ 2:8, రోమీయులకు రాసిన లేఖ 1:17, కొలస్సీయులకు రాసిన లేఖ 2:6 ఇవి చూడాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 2:8 పాప విముక్తి, రక్షణ అనేది ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేదే, మంచి పనులతో సంబంధం లేదు. రోమీయులకు రాసిన లేఖ 1:17 నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడి ఉంది. ఈ దేవుడు వెల్లడి చెయ్యనిదే. మనుషులు దేవుని దృష్టికి న్యాయవంతులుగా ఎలా అవుతారు, న్యాయవంతులుగా ఎలా పరిగణిస్తారు, తనతో వారిని ఎలా సఖ్యపరుచుకుంటాడో దేవుడు తన శుభవార్తలో వెల్లడి చేశాడు అని పౌలు మాటలకు అర్థంగా కనిపిస్తుంది. ఇదంతా కేవలం నమ్మకం మూలంగానే జరుగుతుంది. పాప విముక్తి, రక్షణ నమ్మకం మూలంగానే కలుగుతుందని, పశ్చాత్తాపం కూడా ఉండాలి అంటున్నాడు పౌలు. పశ్చాత్తాపం లేకుండా నిజమైన నమ్మకం అసాధ్యము అని అంటున్నాడు. కొలస్సీయులకు రాసిన లేఖ 2:6 వారు యేసుపై నమ్మకముంచారు. నమ్మకం మూలంగా వారు ఆయనను గురించి సత్యాన్ని స్వీకరించారు. నమ్మకం ద్వారానే వారు జీవిస్తూ ఉండాలి. దేవుడు మన హృదయాన్ని తన ఇంటిగా ఉంచుకుంటాడు. పాప విముక్తి, రక్షణ విషయంలో నమ్మకము ద్వారా ఆయన మనలో నిండి ఉండి మన అంతరంగాలను పూర్తిగా ఆవరిస్తారు. విశ్వాసులందరిలో క్రీస్తు ఉన్నాడు. వారిలో, వారి ద్వారా క్రీస్తు పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాడు పౌలు. గలతీయులకు రాసిన లేఖ 2:20 చూడాలి. వారు తమ హృదయాలను ఆయన నివాసంగా ఉండాలని పౌలు కోరిక. హృదయంలో, మన అంతరంగంలోని ప్రతి భాగాన్ని స్వాధీనం చేసుకోవటం క్రీస్తుకు ఇష్టం. ఇల్లంతా ఆయనదే అని, మనది కాదని, విధేయత, వినయం, ప్రేమపూర్వకమైన సహవాసం ఆయన కోరుతున్నాడు. మన హృదయానికి మనమే యజమాని కాకుండా అక్కడ నివసిస్తున్న ప్రభువుకు సేవకులుగా ఉండి తన సింహాసనంగా ఉండే భవనంగా చేసుకోవాలని ఆయన చూస్తున్నాడు. దేవుని ఆత్మ మనకు శక్తి ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ బలపరిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. పౌలు తన ప్రార్థనలలో వారు దేవుని బలప్రభావాల సహాయంతో బలపడి క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అని ప్రార్థిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ వారి అంతరంగంలో ఉంటూ వారికి ఆధ్యాత్మిక బల ప్రభావాలు ఇస్తారంటున్నాడు. మీరు ప్రేమలో పాతుకుని స్థిరపడి క్రీస్తులో ఉండాలి అని అంటున్నాడు. పరిశుద్ధులందరితో పాటు క్రీస్తు ప్రేమకున్న పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలి అంటున్నాడు. జ్ఞానానికి మించిన దాన్ని, మితము లేని దాన్ని మనస్సులో ఇముడ్చుకోవటం, దేవుని ఆత్మ దాన్ని గురించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని మన అంతరాత్మకు ఇవ్వగలడు. సముద్రం గురించి తెలుసుకున్నవారు దానిపై ప్రయాణిస్తే దాని గురించి అర్థమవుతుంది. దేవుడు అపరిమితమైన వాడు, శాశ్వతుడు, మానవ జ్ఞానానికి అందనివాడు. అయినా విశ్వాసులకు ఆయన తెలుసు. క్రీస్తు మనలో నిండిపోవటం అంటే దేవునితో, పరిశుద్ధాత్మతో నిండిపోవటమే. క్రీస్తు విశ్వాసులందరి హృదయాల్లో ఒకే సమయంలో ఉండగలడు అనేది ఆయన దేవుడు అనటానికి రుజువుగా ఉంది. దేవుడు మనలో పూర్తిగా నిండిపోవాలని చెప్తున్నాడు. ఈ అద్భుత విషయాలన్నీ చేయటం సాధ్యమేనా అంటే దేవుడు మనలో చేయగలడు అని, సాధ్యమే అని చెప్పవచ్చు. మనము ఆశించి దేవునికి పూర్తిగా లోబడాలి, విధేయత చూపాలి. దీనికోసం ఆయనలో నమ్మకం ఉంచి వాక్యంలో నమ్మకంలో కొనసాగాలి. ఇదే దేవుడు కోరేది. ఆ వాక్యం చెబుతున్న దాన్ని గ్రహించి విశ్వాసంతో క్రీస్తు ద్వారా దేవుడిచ్చే ఆత్మతో చివరి వరకు కొనసాగాలి అని పౌలు తెలియచేస్తున్నాడు. అంటే ప్రార్థనలో ఎల్లప్పుడూ కొనసాగాలని అని అంటున్నాడు. పౌలు ఈ విధంగా తన విశ్వాస జీవితాన్ని ముగించి మనకు మాదిరిగా, ఆదర్శంగా నిలిచాడు. విశ్వాసులమైన మనమందరము నడవవలసిన మార్గం ఇదే అని తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్.